ఒకే ఒక్కడు 500 మెడికల్ క్యాంప్స్. పేదవాడి జేబు గుల్ల చేయకుండా, తన గీతను దాటకుండా, ఈ కార్పొరేట్ మాఫియాలో పడి చెడిపోకుండా వైద్యాన్ని వైద్యంగానే అందించాడు. కరోనా కష్టకాలంలో జనాంగానికి ఆపద్బాంధవుడిగా ఎన్నో ప్రాణాలకు ఊపిరి పోసి ప్రాణదాత అయ్యాడు. విజయవాడకు చెందిన డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రూపాలలో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ వచ్చాడు. జనవరి 26న జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో నిర్వహించిన మెగా రిపబ్లిక్ మెడికల్ క్యాంప్తో 500 క్యాంపులను పూర్తి చేసి నగర చరిత్రలోనే సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు, మరెన్నో జిత్తుల మారి నక్కలు, ఐడియాలను కొట్టేసి ప్రోగ్రామ్స్ హైజాక్ చేసే హైనాలు, పక్కనే ఉండి గోతులు తవ్వే గుంట నక్కల వేషాలు. ఇలాంటి స్వార్థపూరిత లోకంలో ఉన్న నక్కలు హైనాల ఆటలకు అడ్డుకట్ట వేస్తూనే తన చిరునవ్వునే సమాధాన అస్త్రంగా మలుచుకున్నాడు. తనకు తగిలిన ప్రతి రాయిని పునాదిగా వేసుకున్నాడు. ప్రజా వైద్యశాలలో సిబ్బంది మారిందేమో కానీ డాక్టర్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి శక్తివంచన లేకుండా చేసిన కృషి తరతరాలు గుర్తుండిపోతుంది. బ్యానర్ల అవసరం లేదని నిరూపించారు. వాస్తవానికి పేరు మోసిన ఆసుపత్రులు ఏమైనా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి వాళ్ళ బ్రాండ్ కోసం పోటీ పడితే, డాక్టర్ శ్రావణ్ కుమార్ మాత్రం ప్రజల ఆరోగ్య భద్రతకే పెద్దపీట వేశారు. ఆ మార్పే 500 క్యాంపుల కార్యరూపం, లక్షలాది ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం. తన సంకల్ప బలాన్ని ప్రత్యర్థులకు చెప్పకనే చెప్పేశాడు. ఈ విధంగా డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆరోగ్య శిబిరాలను అత్యంత అంకిత భావంతో నిర్వహించి హోర్డింగ్స్, బ్యానర్ల అవసరం లేకుండానే ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఆయన చేసిన సేవే అసలైన ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. ప్రజా డాక్టర్ ధనమున్నా లేకున్నా దానగుణం మాత్రం ఎక్కడికి పోలేదు. అందుకేనేమో తన 14 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తన సేవను లాభ నష్టాల కోణంలో చూడకుండా ఆర్థిక భారాన్ని సైతం భరిస్తూనే నిజమైన మానవతా ధర్మాన్ని పాటించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కోసం ఖర్చు చేయడం కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అనేది వైద్య రంగంలో ప్రతి ఒక్కరు చెప్పే మాట. అందుకే మెడికల్ యంత్రాలను ఏర్పాటు చేసి ముందే వ్యాధి లక్షణాలను గుర్తించి ఎంతోమందికి ఆయన హెల్ప్ అయ్యారు. హోర్డింగ్స్, ప్రచారాలతో కాకుండా ప్రజల మనసులను గెలుచుకున్న ప్రజా డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాము.